నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. దేశంలో ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో కిడ్నీ వైఫల్య బాధితుల సంఖ్య పెరుగుతోంది. కిడ్నీ కేసులు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్లోనూ ఉద్దానం, ఏకొండూరు లాంటి ప్రాంతాలు కిడ్నీ సమస్యలతో ఏళ్లుగా పోరాడుతున్నాయి. పలు అధ్యయనాల ప్రకారం ప్రతి 10 మందిలో ఒకరు మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నారు అంటే సమస్య తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అందులోనూ 40 ఏళ్లలోపు వారే ఉండటం అత్యంత బాధాకరం. అయితే అసలు కిడ్నీ సమస్యలు ఎందుకు పెరుగుతున్నాయి, వ్యాధి లక్షణాలను ఎట్లా గుర్తించాలి, ఎలాంటి చికిత్సా విధానం మేలు, అట్లాగే వైద్యుల సూచనలు ఏంటి? మార్చి 12న ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా ఇదే అంశంపై ప్రతిధ్వని. ఈరోజు చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ శ్రీభూషణ్ రాజు గారు, ప్రముఖ నెఫ్రాలజిస్ట్, నిమ్స్ ఆసుపత్రి నుంచి. నమస్తే అండి భూషణ్ రాజు గారు. నమస్తే అండి. అట్లాగే డాక్టర్ దిలీప్ గుడే గారు, ప్రముఖ జనరల్ ఫిజిషియన్. నమస్తే అండి దిలీప్ గారు. నమస్తే. రైట్. భూషణ్ రాజు గారు, ముందుగా ఈ కిడ్నీ వ్యాధిపై అవగాహన పెంచేలా ఏటా ప్రపంచ కిడ్నీ దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఏంటి సార్ దీని ప్రధాన ఉద్దేశాలు? అట్లాగే కిడ్నీ వ్యాధిని ఎందుకు సైలెంట్ కిల్లర్ అని అంటారు? ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి ఏటా మార్చి 2వ గురువారాన్ని వరల్డ్ కిడ్నీ డేగా సెలబ్రేట్ చేయడం అన్నది ఆనవాయితీగా వస్తుంది 2007 సంవత్సరం నుంచి కూడా. మన భారతదేశంలో కూడా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ఆసుపత్రుల్లాగాని అన్ని సంస్థల్లో లాగానే ఇలా చేస్తున్నారు. మన దేశం కూడా 2007 నుంచి వరల్డ్ కిడ్నీ డేని ప్రతి సంవత్సరం మార్చి 7వ తారీఖున మనం గుర్తిస్తాం. ఆ రోజే చేస్తూ ఉంటాం. ఆ రోజు అనేక అవగాహన కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా కూడా జరుగుతాయి. డాక్టర్ల మధ్య కానీ, పేషెంట్స్ మధ్య కానీ, డాక్టర్లకి పేషెంట్ల మధ్య కానీ, అలాగే రకరకాల సాంఘిక మాధ్యమాల ద్వారా కానీ రకరకాలుగా ప్రజల అవగాహన పెంచడానికి, కిడ్నీ జబ్బు గురించి తెలియపరచడానికి, కిడ్నీ జబ్బు యొక్క తీవ్రతను తెలియపరచడం మాత్రమే కాదు, దాని చికిత్సా విధానాలు, నివారణ కార్యక్రమాలు అనేకాలుగా ప్రపంచంలో ప్రజలందరికీ తెలియచెప్పేలా చేస్తూ ఉంటాం. ఇక్కడ సైలెంట్ కిల్లర్ ఎందుకు అంటుంటారంటే, నిజానికి దీని గురించి అవగాహన తెలుసుకోవాలంత అవసరమే ఉంటుంది. జబ్బు వచ్చిన వాళ్ళు ఎట్లాగో డాక్టర్ దగ్గరికి వెళ్తారు కదా అంటారు. డాక్టర్ దగ్గరికి జబ్బు వచ్చినాక వెళ్తారు, జబ్బు లక్షణాలు బయటపడ్డాక వెళ్తారు. కానీ కిడ్నీ జబ్బు అనేది చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. అది చాలా దీర్ఘకాలికమైనటువంటి వ్యాధి. చాలా మందిలో కూడా అది నిశ్శబ్దంగా ఉంటుంది, నెమ్మదిగా ఉంటుంది, ఎటువంటి వ్యాధి లక్షణాలు కనిపించవు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, దాదాపుగా కిడ్నీ 50-60% పైగా పాడైన తర్వాత మాత్రమే మీకు ఏదైనా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. నిజానికి అవి పెద్ద గొప్పగా ఉండవు. అందువల్ల చాలామంది 50-60% పాడైన తర్వాత కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళరు. కేవలం 89% పాడైన తర్వాత కొన్ని పెద్ద లక్షణాలు వస్తాయి. ఎటువంటి లక్షణాలు అంటే, అందులో మీకు రక్తహీనత, బీపీ బాగా పెరగడము, తగ్గడం, ఇలాంటి లక్షణాలు వచ్చిన తర్వాత కాళ్లవాపులు అప్పుడు మొదలవుతుంటాయి. చాలామంది అనుకుంటారు కాళ్లవాపులు మొన్ననే కదా వచ్చింది, ఒక వారం క్రితమే కదా, అప్పుడే బీపీ ఇప్పుడే కదా మొట్టమొదటిసారిగా బాగా పెద్దగా పెరిగింది అంటున్నారు. ఇదేంటి నాకు ఇన్నేళ్లుగా జబ్బు ఉందని చెప్తారేంటి డాక్టర్లు అంటుంటారు. సో చాలా వరకు నిశ్శబ్దంగా ఉంటుంది, నిశ్శబ్దంగా శరీరాన్ని పాడు చేస్తుంది. అసలు పాడవకపోవడమే కిడ్నీ చాలా నిశ్శబ్దంగా పాడవుతూ ఉంటుంది, చాలా నెమ్మదిగా పాడవుతూ ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధి ఇది. సో కాబట్టి లక్షణాలు లేకుండా చాలా ఒకేసారి అకస్మాత్తుగా మీ మీద పడ్డట్టుగా పడుతుంది. కాబట్టి అప్పుడు మీరు ఉక్కిరిబిక్కిరైపోయి కష్టపడిపోతూ, పేషెంట్స్ జబ్బును అర్థం చేసుకోలేకుండా డాక్టర్ల చుట్టూ తిరుగుతూ, హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ కంగారు పడి మొత్తం చికిత్స అంతా కూడా పాడు చేసుకుంటూ ఉంటారు. దాని పట్ల అవగాహన తెచ్చుకోవడము, అర్థం చేసుకోవడానికి వాళ్ళు ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి మనం దాన్ని జరుగుతూ అవగాహన పెంచడం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఎవరికైతే అనుమానాస్పదంగా ఉంటుందో, ఎవరు పరీక్షలు చేయించుకోవాలి, ఎక్కడ చేయించుకోవాలి, ఎలా చేయించుకోవాలి, ఏమేమి చేయించుకోవాలి, అలాగే దాని యొక్క ట్రీట్మెంట్, చికిత్సా విధానం, ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు మీరు బాధపడకండి, భయపడకండి, కష్టపెట్టుకోకండి. దీనికి మంచి చికిత్సా విధానాలు ఉంటాయి, దీంతో మంచి జీవితం ఉంటుందని తెలియచెప్పడమే ఈ వరల్డ్ కిడ్నీ డే ఒక ముఖ్య ఉద్దేశం. రైట్ సార్. డాక్టర్ దిలీప్ గారు, ఈసారి థీమ్ కనుక చూస్తే కిడ్నీ హెల్త్ ఫర్ ఆల్, కేరింగ్ ఫర్ పీపుల్, ప్రొటెక్టింగ్ ఫర్ ది ప్లానెట్, ఇది థీమ్ ఈ ఏడాది కిడ్నీ దినోత్సవ థీమ్. ఏంటి సార్ దీని ప్రత్యేకత? సో ఒకవైపు కిడ్నీ డిసీజ్ గురించి మనం అవగాహన పెంచుతూ, ఇంకోవైపు ప్లానెట్ ని కూడా రక్షించే విధంగా, అంటే ఇప్పుడు డయాలసిస్ అవ్వచ్చు, కిడ్నీకి సంబంధించి మనకు తెలిసిందే, డయాలసిస్ చేసే టైంలో కొంత ప్లాస్టిక్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కానీ, వాటర్ అవ్వచ్చు, ఎనర్జీ అవ్వచ్చు, ఏంటంటే కొంచెం ప్లానెట్ కి ఒక రకమైన భారం పడేలాగా ఉంది ప్రస్తుతం. సో ఈ భారం తగ్గించే విధంగా ఇంకొక వైపు ఏమో కిడ్నీ డిసీజ్ సంబంధించి అవేర్నెస్ బాగా పెంచేలాగా, అంటే మీరు అవేర్ గా ఉన్నప్పుడు ముందే కనుక కొన్ని టెస్టులు చేస్తే కిడ్నీ డిసీజ్ వచ్చే ఛాన్స్ ఉన్నప్పుడు మీరు దాన్ని అడ్రస్ చేస్తూ, ఇప్పుడు సపోజ్ డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ లో కొన్ని టెస్టులు మనం ముందే చేస్తే, అంటే యూరిన్ లో ప్రోటీన్ పోవటం అవ్వచ్చు, ఇలా కొన్ని టెస్టుల ద్వారా మనం కిడ్నీ డిసీజ్ వైపు కనుక వ్యాధి వెళ్తుంది అన్నప్పుడు ఇంకా ఉధృతంగా ట్రీట్మెంట్ అది చేస్తే సీకేడీ ప్రోగ్రెషన్ ని కొంతవరకు హాల్ట్ చేయొచ్చు అని, అంటే ఒకవైపు అవేర్నెస్ పేషెంట్లలో తీసుకురావడం, ఇంకోవైపు ప్లానెట్ ని రక్షించడం అనేది ఈసారి ఉన్న థీమ్. ఓకే, రైట్ సార్. భూషణ్ రాజు గారు, దేశం మొత్తంలో కూడా చూస్తే తెలంగాణ, అందులోనూ హైదరాబాద్లో ఇటీవల కిడ్నీ సమస్యలు అధికమవుతున్నట్లు అనేక అధ్యయనాలు చెప్తున్నాయి. దీనికి కారణాలు ఏంటండి?
దేశంలో కొన్ని నగరాలలో, కొన్ని పట్టణాలలో, చివరికి కొన్ని గ్రామాలలో కూడా ఉండవలసిన వాటికంటే చాలా ఎక్కువగా కిడ్నీ జబ్బులు ఉండడం మనం చూస్తూ ఉంటాం. ఉదాహరణకి మీరు ఉపోద్ఘాతంలో ఉటంకించినట్టుగా ఉద్దానం అనే ఏరియాలో మన ఆంధ్రప్రదేశ్లో అక్కడ కొంచెం కిడ్నీ జబ్బులు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పి కనిపెట్టబడింది. అక్కడ మనం కొన్ని పరిశోధనలు చేసిన తర్వాత ఇతిమిత్తంగా తేల్చలేకపోయినప్పటికీ కూడా అక్కడ కొంత ఉండాల్సిన దానికంటే మిగతా ప్రదేశాలతో కంపేర్ చేస్తే ఇక్కడ చాలా ఎక్కువగా కిడ్నీ జబ్బులు ఉన్నాయని మనకు తెలుస్తోంది. అలాగే దేశవ్యాప్తంగా సర్వే చేసినప్పుడు కిడ్నీ జబ్బుల గురించి అనేక నగరాలతో పోలిస్తే హైదరాబాద్ నగరంలో కొంచెం కిడ్నీ జబ్బులు కాస్త ఎక్కువగా ఉన్నాయి మిగతా రాష్ట్రాల కంటే, మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పెద్ద నగరాల కంటే కూడా అని చెప్పి మనకు తెలుస్తోంది. దీని ప్రధాన కారణం మనం ఒకటిగా చెప్పవచ్చు. ఒకటి డయాబెటీస్. మన భారతదేశం మొత్తంలో కూడా ఈ హైదరాబాద్ని డయాబెటిక్ రాజధానిగా గుర్తించారు. ఎందువల్ల అంటే అంతమంది కంటే కూడా ఎక్కువ శాతం మంది డయాబెటీస్తో కష్టపడే వాళ్ళు మన తెలంగాణలో, హైదరాబాద్లో చాలా ఎక్కువగా ఉన్నారు. దేశంలోని అన్ని నగరాల్లోకి వెళ్ళి చూస్తే ముఖ్యంగా దేశంలో డయాబెటీస్ వచ్చిన వాళ్ళలో అధిక మంది దక్షిణ భారతదేశంలో ఉన్నారు. ఆ దక్షిణ భారతదేశంలో అధికంగా హైదరాబాద్ నుంచి ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ డయాబెటీస్ ప్రపంచంలో మొత్తంలో కూడా కిడ్నీలు పాడు చేయడానికి మొట్టమొదటి ప్రధాన కారణం. మన భారతదేశంలో కూడా కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళలో 40% మంది కేవలం డయాబెటీస్ వల్ల కిడ్నీ పాడైన వాళ్ళు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. సో కాబట్టి డయాబెటీస్ ప్రధాన కారణం కాబట్టి కిడ్నీ పాడవడానికి. డయాబెటీస్ మన నగరంలో చాలా అధికంగా ఉంటుంది కాబట్టి మన రాష్ట్రంలో, మన నగరంలో మనకు ఎక్కువ మంది కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళని చూస్తూ ఉంటాం. మా మట్టుకు మాకు ఒక 20-25 ఏళ్ల క్రితం మేము ఓపీ చూసినప్పుడు మాకు సుమారుగా 25-30 మంది వస్తుండేవాళ్ళు ఓపీకి. ఇప్పుడు అది కాస్త 400 దాటిపోయి కనపడుతున్నారు మా ఒక్క ఆసుపత్రిలోనే. దాదాపుగా ఆసుపత్రులు పెరిగాయి, డాక్టర్లు పెరిగారు, తదనుగుణంగా పేషెంట్స్ వాళ్ళ జబ్బులు కూడా బాగా పెరుగుతున్నాయి. అందుకు ఒకటి ఉదాహరణగా వాళ్ళకి అవగాహన బాగా పెరగడం ఒక కారణమై ఉండవచ్చు కాక, అంతేకాకుండా రకరకాల ఇతరత్ర కారణాలు ఉన్నాయి. అప్పుడున్న కారణాలు చాలా తక్కువ. అంటే అప్పుడున్నటువంటి శీతోష్ణ పరిస్థితుల్లో ఉన్నటువంటి మార్పులు కావచ్చు, అప్పుడున్నటువంటి ఆహార పదార్థాల్లో ఉన్నటువంటి మంచి విషయం కావచ్చు. ఇప్పుడు అలాంటి పదార్థాలు తీసుకోవటం లేదు మన పేషెంట్స్. చాలామంది కూడా ప్రజలు కల్తీ ఉన్నటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటున్నారు, పెస్టిసైడ్స్, వీడిసైడ్స్ వాడినటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటున్నారు. చాలా ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశాలలో ఎక్కువగా బాగా తిరుగుతున్నారు. నీళ్లు బాగా తాగటం లేదు. నీళ్ల బదులుగా వాళ్ళు కూల్ డ్రింక్స్ అవి తాగేస్తున్నారు. మంచినీళ్ళు తాగే వాళ్ళు చాలా తక్కువగా ఉంటున్నారు. తాగే అలవాటు తగ్గించుకుంటున్నారు. అలాగే చీటికి మాటికి మందులు వేసుకోవడం అనేది ఒక 20-25 ఏళ్ల క్రితం అంతగా లేదు. ఇప్పుడు 20-25 ఏళ్లలో చాలా వరకు మార్పు వచ్చేసింది. వాళ్ళకి మెడికల్ షాప్కి వెళ్ళి మందులు తీసేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా కిడ్నీలను పాడు చేసేవి. ముఖ్యంగా కడుపు నొప్పి గ్యాస్ మందులు అత్యధికంగా వాడుతూ ఉన్నారు. కడుపు నొప్పి గ్యాస్ ట్రబుల్ అంటూ ప్రతి ఒక్కరు వాడుతున్నారు. ఒక 25 ఏళ్ల క్రితం ఇటువంటి ఆలోచన లేనే లేదు చాలా మందికి. ప్లస్ చీటింగ్ మాటికి మెడికల్ షాప్కి వెళ్ళి మందులు తీసుకోవడం అనేది చాలా రేర్గా ఉండేది. పెయిన్ కిల్లర్స్ కొంచెంగా తీసుకునేవాళ్ళు, అది కారణమైతే. ఇప్పుడు అనేక మందులు యాంటీబయాటిక్స్ తీసుకుంటున్నారు. ఇవన్నీ కూడా రకరకాలుగా కిడ్నీలను పాడు చేస్తున్నాయి. ఒకప్పుడు కిడ్నీలో చిన్న రాళ్ళు కనిపిస్తే వెంటనే డాక్టర్కి తీసేసుకునేవాళ్ళు. ఇప్పుడు అది లేదు. ఆ రాళ్ళు తీయించుకోకుండా ఉండడం కోసం రకరకాల ప్రత్యామ్నాయ మార్గాలు, రకరకాల అంశాలు అక్కడికి వెళ్ళి చాలా తాత్సారం చేసి, కాలయాపన చేసి కిడ్నీ పాడేదాకా చూస్తున్నారు. ఇటువంటి చిన్న కారణాలు చాలా పెద్దగా అవుతున్నాయి. ప్రజలు అవగాహన పెంచి వాళ్ళని బాగా చేసుకునే ప్రయత్నంలో అవగాహన వాళ్ళకి కాస్త వికటిస్తోంది అని కొన్ని సందర్భాల్లో అనిపిస్తోంది కూడా మాకు. రైట్ సార్. ఓకే దిలీప్ గారు, ఇంకో తీవ్రమైన విషయం ఏంటంటే కిడ్నీ వ్యాధుల నిర్ధారణ అవుతున్న వారిలో 40% మంది అప్పటికే లాస్ట్ స్టేజ్ లేదా ఆల్మోస్ట్ మరణం ముంగిట ఉంటున్నారు. అంతవరకు ఎందుకు తెలియటం లేదండి? సో ఇప్పుడు షుగర్, బీపీ అనేవి క్రానిక్ కిడ్నీ డిసీజ్ కి 2 మోస్ట్ కామన్ కారణాలు. డయాబెటీస్ ఉండటం అండ్ అన్కంట్రోల్డ్ బీపీ ఉండటం. సార్ చెప్పినట్టు భూషణ్ రాజు గారు, బేసిక్ గా వీటి నుంచి కిడ్నీ ప్రాబ్లం ఉంది అని తెలిసేటప్పటికే మనకి ఆల్మోస్ట్ 60-70% గ్లోమరులై అనేవి ఫెయిల్ అవటం జరుగుతుంది. సో అన్ఫార్చునేట్లీ మనకేంటంటే ఇది డయాగ్నోసిస్ కి ఒకటే మార్గం బేసిక్ గా, అంటే యాన్యువల్ హెల్త్ చెక్స్ చేయడం. మీరు 40 దాటినప్పుడు కనీసం సంవత్సరానికి ఒకసారి మీకు షుగర్ వచ్చే సూచనలు ఉన్నాయా, బీపీ ఉందా, కొలెస్ట్రాల్ ఎలా ఉంది, యూరిన్ లో ప్రోటీన్ పోతుందా, ఇలా వన్స్ a year కానీ కుదిరితే twice a year కానీ మీరు టెస్టులు చేసుకుంటే తప్ప కనపడని ప్రాబ్లమ్స్ ఇవన్నీ. సో 25-30s లోనే మేము చూస్తున్నాం. ఇన్ఫాక్ట్ స్మోకింగ్, ఆల్కహాల్ కూడా ఇంపార్టెంట్ కారణాలు సీకేడీ ప్రోగ్రెషన్ లో కానీ, అన్కంట్రోల్డ్ బీపీ అవ్వచ్చు. ఇవన్నీ కూడా ఏంటంటే మనం టైమ్లీ అట్లీస్ట్ 6 months ఒకసారి వన్స్ a year కొన్ని బేసిక్ బ్లడ్ టెస్టులు కనుక చేస్తే ఇవి ఖచ్చితంగా బయటపడతాయి. దిలీప్ గారు, ఈ సీకేడీ అనేది యువత, చిన్నారుల్లో కూడా కిడ్నీ సమస్యలు పెరుగుతున్నాయి కదండి, ఎందుకండి? సో అంటే ఈ ఏజ్ గ్రూప్ లో 14 to 20 ఏజ్ గ్రూప్ లో యూజువల్ గా ఆటో ఇమ్యూన్ ఫినామినా అవ్వచ్చు, అంటే వేరే కారణాలు, జెనెటిక్ కారణాలు అవ్వచ్చు. బట్ యూజువల్ గా 25 దాటితే కారణాలు కొంచెం మారుతూ వస్తాయి. బట్ యంగర్ ఏజ్ గ్రూప్ లో మాత్రం ఖచ్చితంగా ఈ జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ అవ్వచ్చు, ఆటో ఇమ్యూన్ ఫినామినా అవ్వచ్చు. కొంచెం లేటర్ అంటే ఇప్పుడు 20 to 30 తీసుకుంటే మీకు ఈ స్మోకింగ్ అవ్వచ్చు, పొల్యూషన్ కానీ, దెన్ ఆల్కహాల్ యూజ్ కానీ, స్ట్రెస్ ఇండ్యూస్డ్ అవ్వచ్చు, అది లాంగ్ టర్మ్ అన్కంట్రోల్డ్ బీపీ అండ్ షుగర్ కూడా కారణాలు అవ్వచ్చు. రైట్ సార్. ఓకే, డిస్కషన్ కంటిన్యూ చేద్దాం సార్.
చర్చకు తిరిగి స్వాగతం. భూషణ్ రాజు గారు, కిడ్నీలకు ఇబ్బందిగా మారుతున్న ఆహారాలు అలవాట్లు ఏంటంటే ప్రధానంగా వేటి గురించి చెప్తారండి? వేటిని అలవాటు చేసుకోవాలి, వేటిని వదిలిపెట్టాలి అంటారు? దాదాపుగా ప్రతి ఆహారం శరీరానికి మంచి చేసేదే. ఏ ఆహార పదార్థాలు ఉన్నటువంటి మంచి ఇంకో ఆహార పదార్థాలు ఉండే అవకాశం చాలా తక్కువ. అందుకే మనం ఆకుకూరలు, కూరగాయలు, పప్పులు, దినుసులు, ధాన్యాలు, అలాగే రకరకాల పదార్థాలు రకరకాల రూపాల్లో రకరకాల నిష్పత్తుల్లో తయారు చేసుకుని మనం తింటూ ఉంటాం. సో ఒకటి ఆహార పదార్థాలు ఎప్పుడు మనిషికి హానికరం చేసేవి కాదు. అలా అని చెప్పి ఈ ఆహార పదార్థంతో ఇది చాలా గొప్పగా ఉంటుందనో, ఈ ఆహార పదార్థం తింటే మీకు హాని చేస్తుందనో చెప్పే అంత గొప్పగా కూడా ఉండవు ఏవి కూడా. అన్ని పదార్థాలను సమపాళ్లలో తీసుకోవాలి. అయితే ఇక్కడ పదార్థాలలో ఉన్నటువంటి ఆ పోషక పదార్థాలలో ఉన్నటువంటి పదార్థాలే కాకుండా అందులో ఉన్న కంటామినేషన్స్, కల్తీ లాంటివి ఎక్కువగా మన ప్రధానంగా కనిపిస్తూ ఉన్నాయి. అవి శరీరానికి హానికరంగా ఉంటాయి. ఉదాహరణకి మనకి నీళ్లలో కానీ, పాలల్లో కానీ, అలాగే ఆకుకూరల్లో, కూరగాయలు మనం శుభ్రం చేయకుండా చేసుకోవడము, అలాగే పండ్లు మనం శుభ్రం చేసుకోకుండా తినడము, అలాగే పాశ్చరైజేషన్స్ లేకుండా పాలు తాగడం, ఇలాంటి రకరకాల కారణాలు మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా ఆకుకూరలు, కూరగాయల మీద పెస్టిసైడ్స్ బాగా వాడడం, దాంతో వచ్చే రకరకాల పదార్థాలను మనం క్లీన్ చేసుకోకుండా ఉండడము, ఒకవేళ అలా తిన్న పదార్థాలు కల్తీ అయి ఉండి మన కడుపులోకి వెళ్ళిపోయిన తర్వాత కిడ్నీ లోపల ఉండే సూక్ష్మంగా ఉండే మూత్రనాళికలు చాలా చిన్నగా, సన్నగా ఉంటాయి. అవి కాసింత ఒత్తిడిని కూడా తట్టుకోలేవు. నిజానికి ఒక బ్లడ్ ప్రెషర్ నార్మల్గా ఉన్న వాళ్ళకి 140-90 అనుకుందాం, వాళ్ళకి అంత తోపులుగా ఉన్న వాళ్ళకి అది సుమారు 170-180 వెళ్ళిపోయిన తర్వాత కూడా కిడ్నీలో రక్తనాళాలు చాలా కుచించుకుపోయినట్టుగా అయిపోయి దెబ్బతింటాయి. అలాంటిదే పరిస్థితి ఇలాంటి కల్తీ పదార్థాల ద్వారా జరుగుతూ ఉంటుంది. సూక్ష్మంగా ఉన్నటువంటి రక్తనాళికలు, సూక్ష్మమైనటువంటి మూత్రనాళికలు కిడ్నీ లోపల ఏదైతే అమర్చబడతాయో వాటి యొక్క అమరిక దెబ్బతింటుంది బాగా ఈ పదార్థాల వల్ల, కల్తీ పదార్థాల వల్ల. మనం తీసుకున్న ఆహారం కాకుండా ఆ ఆహారంలో ఉండే కల్తీ వల్ల మనం ఎక్కువగా నష్టపోతూ ఉంటాం. అలా కాకుండా ఎవరికైతే వంశపారంపర్యంగా కానీ, జన్యుపరమైన కారణాల చేత కానీ కిడ్నీ జబ్బు రావాలని ఉంటుందో అటువంటి వారు ఎక్కువగా ఉన్నటువంటి అనిమల్ ప్రోటీన్ ఎక్కువగా తీసుకోకపోవడం చాలా మంచిది. అనిమల్ ప్రోటీన్ అంటే చికెన్, మటన్, ఫిష్ లాంటివి కావచ్చు, లేదా పాశ్చాత్య దేశాల్లో చాలా విరివిగా దొరికే రెడ్ మీట్ లాంటిది కావచ్చు. మన దేశంలో బహుశా రెడ్ మీట్ గొప్పగా దొరకకపోవచ్చు. కాకపోతే మిగతా ఆహార పదార్థాల్లో ఉన్నటువంటి నాన్ వెజిటేరియన్ డైట్ ఏదైతే ఉంటుందో వాటి కొంచెం తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ అట్లాగే మనం చూస్తున్నాం భూషణ్ రాజు గారు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో కూడా ఊళ్ళే కిడ్నీ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వార్తలు తరచూ చూస్తూ ఉన్నాం. ఆ ఊర్లే ఎందుకలా హాట్స్పాట్లుగా మారుతున్నాయి సార్? అక్కడ కూడా నేను చెప్పినట్టుగా వాతావరణ పరిస్థితుల్లో, ముఖ్యంగా భౌగోళిక వాతావరణ పరిస్థితుల్లో ఉన్న మార్పులు ఆ ప్రదేశాలకి ప్రత్యేకంగా ఉంటేనో, లేదా వాళ్ళందరూ కలిసి తాగుతున్నటువంటి నీళ్ళలో ఉన్నటువంటి పదార్థాలలో ఏదైనా కల్తీ లాంటివి జరుగుతానో, లేదా వాళ్ళు తీసుకున్నటువంటి ఆహారంలో ఉన్నటువంటి కూరగాయలు కావచ్చు, ఆకుకూరలు కావచ్చు, ఆ పండించే ఆ భూమిలో ఉన్నటువంటి సాంద్రతలో ఉన్నటువంటి రకరకాల పదార్థాల్లో ఉన్నటువంటి నిష్పత్తుల్లో కావచ్చు. ఉదాహరణకి నల్గొండ లాంటి ప్రదేశంలో మనకి ఫ్లోరోసిస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ ఫ్లోరైడ్ ఉన్న ప్రదేశాల్లోంచి మాకు ఇప్పటికీ కూడా చాలా ఒక వయసు వచ్చిన వాళ్ళు బక్కగా సన్నగా ఉంటారు, వాళ్ళంతా లావుగా కూడా ఉండరు, సిగరెట్, ఆల్కహాల్ లాంటి పెద్ద అలవాట్లు ఏమీ ఉండదు, వాళ్ళు అడపదడప పెయిన్ కిల్లర్స్ వేసుకుంటూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి ఫ్లోరోసిస్ ఉంది కాబట్టి. అలా కాకుండా వాళ్ళ కిడ్నీ చాలా కుచించుకుపోయి చాలా చిన్నగా కిడ్నీ కొద్ది మొత్తంలో డ్యామేజ్ అయి ఉంటుంది. ఏదో 100% పోయినట్టుగా కాకుండా కిడ్నీ 40%, 30% పాడైపోయినట్టుగా ఉంటూ ఉంటుంది. ఇలాంటి రకరకాల అనేక పదార్థాలు, కేవలం ఫ్లోరైడ్ ఒక ఉదాహరణలాగా చెప్పాను, అలాంటి అనేక పదార్థాలు కూడా మన భూమి యొక్క సాంద్రతలో మార్పులు చేసేసి భూమిలో ఇంకిపోయిన తర్వాత అది మన నీళ్ల రూపంలో, ఆహార పదార్థాల రూపంలో, కూరగాయలు, పండ్లు రూపంలో తీసుకున్నప్పుడు వాటి ద్వారా మన శరీరంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే భూమిలోంచి వచ్చే పదార్థాల్లో ఉన్నటువంటి మార్పు, అలాగే మనం పైపైన మనం చల్లినటువంటి అనేక పెస్టిసైడ్స్, వీటి వల్ల మార్పు కూడా మన కల్తీ లాంటి పదార్థాలతో ఒకనొక ప్రదేశంలో ఎక్కువగా కిడ్నీ జబ్బులు రావడానికి ప్రధాన కారణంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అదే ప్రపంచవ్యాప్తంగా కూడా షుగరు, బీపీ, అలాగే వంశపారంపర్యంగా జన్యుపరమైన కారణాల చేత, పుట్టుకతో వచ్చే కారణాల చేత వచ్చే జబ్బులు ఇవి అనేకంగా కిడ్నీలో పాడు చేస్తూ ఉంటాయి. దిలీప్ గారు, విచ్చలవిడి పెయిన్ కిల్లర్స్ వినియోగం ఎంతవరకు ప్రమాదకరం అండి? కిడ్నీ సమస్యలు రావడంలో ఈ పెయిన్ కిల్లర్స్ పాత్ర ఎంత అండి? చాలా ఎక్కువ ఉందండి. ఇన్ఫాక్ట్ ఒక నెంబర్ ఇవ్వాలి అంటే అరౌండ్ 5% ఆఫ్ క్రానిక్ కిడ్నీ డిసీజ్ కి పెయిన్ కిల్లర్ వాడకం ఒక రీజన్. బేసికలీ పెయిన్ కిల్లర్స్ అంటే మామూలుగా ఓవర్ ద కౌంటర్ అంటే షాపుల్లో, మెడికల్ షాపుల్లో దొరికే డైక్లోఫినాక్ కానీ, ఎసిక్లోఫినాక్ కానీ, నాప్రాక్సిన్ కానీ, ఈ మందులు యూజువల్ గా డాక్టర్లు 3 to 4 days అలా ఇస్తుంటాం మేము. బట్ 30 days, 60 days అంటే 2 నెలలు అలా వాడుతూ ఎప్పుడు పెయిన్ వచ్చినా వాళ్ళే వెళ్ళి కొనుక్కోవడం లాంటివి చేస్తూ ఉంటారు. వీటి వల్ల కిడ్నీల మీద ఇర్రిపేరబుల్, మళ్ళీ వెనక్కి వెళ్ళలేని ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. ఇది చాలా మంది ఏంటంటే దాని ప్రాబ్లం ఆ ప్రభావం ఇమీడియట్ గా అర్థం కాదు. కిడ్నీకి సంబంధించిన డ్యామేజ్ జరుగుతున్న విషయం కూడా వాళ్ళకి తెలియదు. సో తెలిసేటప్పటికే ఇట్ మే బి టూ లేట్. ఎస్పెషల్లీ డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ ఉండి, అంటే షుగర్ కంట్రోల్ వల్ల సరిగ్గా లేకపోవడం వల్ల కిడ్నీ డ్యామేజ్ ఉండి, ఆల్రెడీ వాళ్ళు అంటే హైపర్ టెన్షన్ అంటే సరిగ్గా బీపీ కంట్రోల్ లేనప్పుడు కిడ్నీల మీద ఒత్తిడి ఆల్రెడీ ఉంది. అలాంటి అప్పుడు వాళ్ళు కనుక పెయిన్ కిల్లర్స్ వాడితే ఖచ్చితంగా ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ జరుగుతుంది. సో 2 to 3 days దాటి పెయిన్ కిల్లర్స్ వాడటం అనేది ఖచ్చితంగా ఆపాలి. అండ్ కుదిరితే అంటే టాపికల్, అంటే ఇప్పుడు స్ప్రే లాంటివి
అంటే మోకాల మీద ఇప్పుడు ఆయింట్మెంట్స్, జెల్స్ లాంటి రూపంలో వస్తున్నాయి. వీటితో ఏంటంటే సిస్టమిక్ బ్లడ్ లో వెళ్లి కిడ్నీల మీద ఒత్తిడి పడటం అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి టాపికల్ యూజ్ ఆఫ్ ఎన్సైడ్స్ అనేది కొంతవరకు బెటర్ దాన్ ఓరల్ టాబ్లెట్ రూపంలో తీసుకోవాలి. అట్లాగే సార్ దిలీప్ గారు, ఒక డయాబెటిక్ పేషెంట్ కిడ్నీ వ్యాధి రాకుండా ఎట్లా జాగ్రత్త పడగలడు? సో వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి, డయాబెటిక్ పేషెంట్ తన ఫాస్టింగ్ లెవెల్ 80 to 110 ఉంచుకోవాలి. అండ్ తిన్న తర్వాత 120 నుంచి 160 వరకు. సో మంచి షుగర్ కంట్రోల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే బ్లడ్ ప్రెషర్, బీపీ అనేది షుగర్ పేషెంట్ లో చాలా తీవ్రంగా స్ట్రింజెంట్ గా కంట్రోల్ చేయాలి. 120/80 కి టార్గెట్ చేయాల్సిందే. అది కూడా ఏ మందులు వాడుతున్నారు, ఏస్ ఇన్హిబిటర్స్, ఏఆర్బీస్ అంటాము, అంటే ఎన్లాప్రిల్ లాంటి మందులు, క్యాప్టోప్రిల్ ఈ మందులు, లేదంటే ఓల్మిసాటాన్, టెల్మిసాటాన్ లాంటి మందులు బీపీకి, కిడ్నీని రక్షించే బీపీ టాబ్లెట్లు ఇవి, ఎస్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్స్ లో. అలాగే షుగర్ కంట్రోల్ కూడా SGLT2 ఇన్హిబిటర్స్ అనే క్లాస్ వాడాలి. ఎంపగ్లిఫోజిన్ కానీ డాపగ్లిఫోజిన్ కానీ. అలాగే కొత్తగా సెమాగ్లూటైడ్ అనే వన్స్ వీక్ కానీ ఓరల్ గా రూపంలో కూడా ఉంది. సెమాగ్లూటైడ్ ద్వారా కూడా కిడ్నీని రక్షించవచ్చు అని ఫ్లో అనే ఒక ట్రయల్ లో కూడా తేలింది. సో ఇలా ఫెనెరనోన్ అనే ఇంకొక మందు కూడా ఉంది, డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ నుంచి కిడ్నీలను రక్షించే మందు. అండ్ అఫ్ కోర్స్ నాన్ వెజిటేరియన్ ఇంటేక్ ఎంత తగ్గిస్తే అంత మంచిది. హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్. ఇలాంటి జాగ్రత్తలు కనుక తీసుకుంటే ఒక డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్ కిడ్నీ వ్యాధి ప్రోగ్రెస్ అవ్వకుండా ఖచ్చితంగా తను రక్షించుకోగలడు. రైట్ సార్. భూషణ్ రాజ్ గారు, అవయవాల కోసం నమోదు చేసుకునే వారిలోనూ మూత్రపిండాల కోసం దరఖాస్తు చేసుకునే వారే అధికం, కానీ దొరకని పరిస్థితే ఎక్కువ. మరి సమస్య పరిష్కారానికి ఏం చేయాలండి? మన రాష్ట్రంలో చాలామంది వాళ్ళ కుటుంబ సభ్యులు ఇస్తే కిడ్నీ మార్చుకోవడం అనేది మనం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది దాదాపుగా. అయితే అనేక మంది వాళ్ళ కుటుంబ సభ్యులు ఇవ్వలేకపోవడానికి రకరకాల కారణాలు ఉంటాయి. వాళ్ళ పెద్దవాళ్ళు అయి ఉండవచ్చు, వృద్ధులు అయి ఉండవచ్చు, వాళ్ళ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాకపోవచ్చు, లేదా వాళ్ళకి రకరకాల ఇతరత ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. అందువల్ల వాళ్ళ కుటుంబ సభ్యులు ఇవ్వట్లేరు. కాబట్టి చట్టరీత్యా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఇవ్వాలో అవి చాలా చక్కగా నిర్దేశించబడ్డాయి. కేవలం అమ్మ, నాన్న, అక్క చెల్లెలు, అన్నదమ్ములు, పిల్లలు, భార్యాభర్త వీళ్ళు మాత్రమే ఇవ్వాలి. ఇప్పుడు కొత్తగా అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ అట్లాంటి వాళ్ళు కూడా ఇవ్వడానికి మనకి చట్టం ప్రకారంగా వెసులుబాటు ఉంది. అలా కాని వాళ్ళు జీవన్దాన్లో సోటో తెలంగాణ అంటారు, దానికోసం అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు దాదాపుగా ఇప్పుడు మనకి 4,000కి పైగా ఎక్కువ అప్లికేషన్స్ కిడ్నీ కోసమే ఉన్నాయి మన రాష్ట్రంలో. తెలంగాణ రాష్ట్రం మాత్రమే చెప్తున్నాను నేను. సో 4,000 మందికి పైగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు, వెయిట్ చేసిన వాళ్ళు ఉన్నారు. మన రాష్ట్రంలో దాదాపుగా సంవత్సరం ఏటా మనం ఒక 400-500 మంది కంటే కూడా 450 కంటే కూడా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్ జీవనదాన్ ద్వారా చేయలేకపోతున్నాం. మనం సుమారు 400 దాకా చేస్తున్నాం. అంటే కారణం ఏమిటంటే దాదాపుగా మనకి దేశంలో, మన రాష్ట్రంలో, మన దేశం మొత్తంలో కూడా 2వ స్థానంలో ఉన్నాం ఆర్గాన్ డొనేషన్స్లో. పాపులేషన్ ప్రకారంగా చూస్తే, మిలియన్ పాపులేషన్ ప్రకారంగా చూస్తే మన దేశం నెంబర్ 1గా ఉంది దేశం మొత్తంలో కూడా మన రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం. సో అటువంటి సందర్భాల్లో మనకి ఇంకా ఎక్కువ మంది ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. డొనేషన్స్ ఎక్కువగా చేయాలి. సో కిడ్నీ జబ్బుల కోసం ఎక్కువ అర్జీ పెట్టుకోవడానికి కారణం ఏమిటంటే డయాలసిస్ అనే ప్రోగ్రామ్ మన రాష్ట్రంలో చాలా అద్భుతంగా నడుస్తోంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మన రాష్ట్రంలో దాదాపుగా 120 సెంటర్లు ఉచితంగా వాళ్ళకి డయాలసిస్ ఇస్తున్నాయి. వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళ ఇంటికి దగ్గరగా ఉంటున్నాయి ఇవన్నీ కూడా. ఒకనొక కాలంలో చాలా మంది చాలా దూరం ప్రయాణం చేసి రావాల్సి వచ్చేది. డబ్బు అధికంగాను, శ్రమ అధికంగాను ఉండేది. కాబట్టి చాలా మంది చనిపోతూ ఉండేవాళ్ళు, ఎమర్జెన్సీలో వాళ్ళకి ట్రీట్మెంట్ తీసుకోవడం కుదరక. ఇప్పుడు డయాలసిస్ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటున్నాయి కాబట్టి వాళ్ళు చాలా మంది బతకగలుగుతున్నారు. వాళ్ళకి ఆ తర్వాత వాళ్ళకి ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాల్సిన అవసరాన్ని వాళ్ళు గుర్తించగలుగుతున్నారు. తద్వారా ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, ఈ కిడ్నీ మార్పిడితో ఏమైనా చిక్కులు ఉంటాయా? ఈ విధానం అందరికీ ఉపయోగపడుతుందండి? సైన్స్ ఒక్కొక్కరికి ఒక విధంగా లాభం చేయగలుగుతుంది. అందరూ దాన్ని ఒకే విధంగా వాడుకోవడం అంటూ చేయకపోవడం అనేది సాధ్యం కాదు. ఎందువల్లనంటే సైన్స్ని ఉపయోగించుకోవడానికి, సైన్స్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఫలాలను వాళ్ళు పొందాలనుకుంటే వాళ్ళకి శరీరం దానికి గ్రాహ్యంగా ఉండాలి. అంటే వాళ్ళంత చక్కటి శరీరాన్ని కలిగి ఉండాలి. అది కొన్ని సందర్భాల్లో అందరికీ అది సాధ్యం కాదు. కాబట్టి కొంతమంది ట్రాన్స్ప్లాంట్ చేసుకుని మేము నష్టపోయాము, ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న 3వ రోజే చనిపోయారు, ట్రాన్స్ప్లాంట్ చేసుకుని 7వ రోజు చనిపోయారు, ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న సంవత్సరం కూడా బతకలేదు, ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న 3 ఏళ్లకే చనిపోయారు అనే పదాలు మీరు తరచూ వింటూ ఉంటారు. ఇందులో తప్పేమీ లేదు, ఇందులో పెద్ద నేను దాచిపెట్టాల్సినంత అవసరం కూడా ఏమీ లేదు. సైన్స్ ప్రతి ఒక్కరికి కూడా అబ్సల్యూట్ గా 100% అన్నట్టుగా బాగా చేయడం అనేది సాధ్యం కాదు. అది రకరకాల వాళ్ళ శరీర ధర్మాలను బట్టి, వాళ్ళ పరిస్థితులను బట్టి, వాళ్ళు ఎప్పుడు చేసుకున్నారు, ఇచ్చిన వాళ్ళు ఎవరు, పుచ్చుకున్న వాళ్ళు ఎవరు, వాళ్ళ మందులు ఎలా వాడారు, వాటిని ఏ విధంగా మార్చారు, వాళ్ళకు ఇతర కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు వాళ్ళని ఏ విధంగా బాగా చూశారు, అనేక అంశాల మీద ఆధారపడి వాళ్ళ ఆయుర్దాయం ఉంటుంది. కాబట్టి ట్రాన్స్ప్లాంటేషన్ ప్రతి ఒక్కరికి కూడా అద్భుతంగా ఉంటుందని కాదు, కానీ ట్రాన్స్ప్లాంటేషన్ కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళకి ఒక అద్భుతమైనటువంటి సంజీవని లాంటిది.
లాంటిది. తప్పనిసరిగా దాన్ని వాడుకోవాలి. దాన్ని వాడుకోకుండా అది బాగుంటుందో లేదో భయాందోళనతో చెందడం అనేది సాధ్యం కాదు. కానీ వాళ్ళ శారీరక ఆరోగ్య పరిస్థితుల రీత్యా వాళ్ళ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా మంచిది. రైట్ సార్. దిలీప్ గారు, ప్రస్తుతం ప్రతి 10 మందిలో ఒకరు మూత్రపిండాల జబ్బుతో బాధపడుతున్నారు. ఈ ప్రభావం భవిష్యత్తులో ఎట్లా ఉండొచ్చండి? అట్లాగే వ్యాధి కట్టడికి ఎట్లాంటి చర్యలు తీసుకుంటే మేలంటారు? సో ఒక భయం ఏంటంటే ఇంకా ఈ నంబర్స్ పెరిగే రిస్క్ ఎక్కువ ఉందండి. ఇన్ఫాక్ట్ డయాబెటీస్ వైజ్ కూడా మీరు చూస్తే ఉన్న డయాబెటిక్ పేషెంట్లు 3 రెట్లు పెరగబోతున్నారు బై 2045 అని ఒక అంచనా ఉంది. మరి డయాబెటిక్ పేషెంట్స్ పెరిగినప్పుడు ఖచ్చితంగా నిద్రాణంగా ఉన్న కిడ్నీ డిసీజ్ కూడా పెరుగుతున్నట్టే. సో ఈ నంబర్స్ ఇంకా ఇంకా పెరిగే ఛాన్సే ఎక్కువ ఉంది ఖచ్చితంగా. బట్ దీన్ని మనం ఖచ్చితంగా అవేర్నెస్ తీసుకొచ్చి కనీసం అంటే ఆ నంబర్స్ మల్టిప్లై అవ్వకుండా మనం ఖచ్చితంగా ఆపొచ్చు. అవేర్నెస్ అంటే ఏంటంటే బేసిక్ గా ఎందుకు కిడ్నీ డ్యామేజ్ అవుతాయి ఆర్ డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి బ్లడ్ ప్రెషర్ కంట్రోల్, షుగర్ కంట్రోల్ ఎంత ఇంపార్టెంట్, ఏ మందులు వాడాలి, ఎంత ఫ్రీక్వెంట్ గా టెస్టులు చేయించుకోవాలి. మీకు షుగర్ బీపీ లేకపోయినా మీరు 30 దాటినప్పుడు కనీసం వన్స్ ఏ ఇయర్ యాన్యువల్ హెల్త్ చెక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీకు తెలియని నిద్రాణంగా ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ మీరు గుర్తుపట్టొచ్చు ఈ హెల్త్ చెక్స్ లో. గుర్తుపట్టి వాటిని అడ్రస్ చేస్తే మీరు ప్రాబబ్లీ మీకు ఫ్యూచర్ లో కిడ్నీ డిసీజ్ వచ్చే రిస్క్ కూడా బాగా తగ్గుతుంది. సో అవేర్నెస్ ఈజ్ ద కీ హియర్. బేసిక్ అందరికీ అర్థం అవ్వాల్సింది ఏంటంటే కిడ్నీ డిసీజ్ అఫ్ కోర్స్ మనకి బయటపడేటప్పటికే లేట్ అయి ఉంటుంది, బట్ ముందే గుర్తుపట్టే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఎస్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్ లో ఈ ప్రోటీన్ అనేది యూరిన్ లో పోవటం అనేది ఒక ప్రాబ్లమ్. అది 1+ స్టార్ట్ అయింది అంటే యూరిన్ లో ప్రోటీన్ పోవడం స్టార్ట్ అయింది అంటే సమ్ డిగ్రీ ఆఫ్ కిడ్నీ డ్యామేజ్ మొదలైందని అర్థం. క్రియాటినిన్ రైజ్ అవడానికి చాలా టైం పట్టొచ్చు ఇంకా. కాకపోతే దాన్ని అడ్రస్ చేయడానికి కూడా మందులు ఉన్నాయి. మంచి ఇప్పుడు బీపీ కంట్రోల్, షుగర్ కంట్రోల్ అండ్ 4-5 మందులు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా సరిగ్గా కనుక పాటిస్తే కిడ్నీ డిసీజ్ ని మనం డీలే చేయొచ్చు ఆర్ కిడ్నీ డిసీజ్ ప్రోగ్రెషన్ ని హాల్ట్ చేయొచ్చు. యా అండి, ఓవరాల్ గా డయాబెటీస్ ని కంట్రోల్ చేసుకుంటే ఈ కిడ్నీ డిసీజ్ వారిని పడకుండా ఉండొచ్చు అంటారండి? యూజువల్ గా అంటే ఆల్మోస్ట్ 50% వరకు అది పాసిబుల్. కోర్స్ కొంతమందిలో మనం చెప్పలేము, అది కంట్రోల్ చేసినా కూడా ప్రోగ్రెస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. రైట్ సార్, ఓకే. ధన్యవాదాలండి శ్రీభూషణ్ రాజు గారు అట్లాగే దిలీప్ గారు చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు సార్. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.